సెకండ్ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ తెలుగు 16వ రోజు. చదవండి. కింది చిత్రాలు చూడండి, పదాలు చదవండి. ఆడడం, ఈదడం, తడవడం, ఊగడం. కింది పదాలు చదవండి. పడవ, తబల, శనగ, పలక, అరక, పడగ. కలప, అలక, దవడ, కడవ, జలజ, అటక. పడక, పనస, ఆపద, ఉడత, నడక, అమల. తడక, నటన, కమల, సరళ, కమల, గడప. ఆడడం, ఊగడం, నడవడం, కడగడం, ఎగరడం, పలకడం. కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి 0 చుట్టండి. సీతాఫలం, మామిడికాయ, వంకాయ, అరటికాయ. ఇందులో వేరుగా ఉన్నది వంకాయ. సీతాఫలం, మామిడి, వంకాయ, అరటి వీటిలో పండు కానిది ఏది? ఆన్సర్ వంకాయ. పిల్లల చేత వాళ్ళకి తెలిసిన కొన్ని పండ్ల పేరు చెప్పించాలి. సాధనా పత్రం 16. కింది పదాలకు డక్ 0 పెడితే డమ్ చేర్చి చదవండి, రాయండి. ఊగడం, ఆడడం, తరగడం, పలకడం. నడపడం, అరవడం, కరవడం, కడగడం. నెక్స్ట్, హల్లులను కలుపుతూ బడికి వెళ్లేందుకు చిన్నారులకు దారి చూపండి. హల్లుల మీదుగా బడికి వెళ్లే విధంగా ఇది దారి చూపించాలి. కింది గడులను ఇచ్చిన ఆధారాలతో పూరించండి. చేపలు పట్టేది వల, బలపంతో రాసుకునేది పలక, ఒక పండు పనస, పండులో అరభాగం సగం, బుట్టకు మరొక పేరు గంప, గెలుపుతో లభించేది పతకం, అన్నం తినడానికి ఉపయోగించేది కంచం. 18వ రోజు. ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని గీసి రంగులు వేయించాలి. ఆటాడుదాం. నా అక్షరం నా పదం. చిత్రంలో చూసిన విధంగా విద్యార్థులందరికీ కొన్ని అక్షరాల కార్డులు ఇవ్వాలి. నేలపై కొన్ని గడులు గీసి వాటిలో సరళ పదాలను రాయాలి. ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఏ అక్షరం అయితే తన దగ్గర ఉందో ఆ పదం దగ్గరకు గెంతుకుంటూ వెళ్ళమని చెప్పాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థితో అక్షరాల ఆటను ఆడించాలి. ఆ పదాలను విద్యార్థులందరితో చదివించి గ్రీన్ బోర్డుపై రాయించాలి. ఆ తర్వాత వాటిని పుస్తకాల్లో కూడా రాయించాలి. సాధనా పత్రం 18. గీతలలో అందంగా రాయండి. ఎకరం, ఏకం, ఏతం. ఒర, ఓడ, ఔషధం. అండ, అందం, అంతం. 17వ రోజు. వినండి, మాట్లాడండి. మంచి అలవాట్లు చిత్రాన్ని చూసి మాట్లాడండి. ఇక్కడున్న మంచి అలవాట్ల చిత్రాలను పిల్లలకి చూపించి దాని గురించి వాళ్ళ చేత మాట్లాడించాలి. సృజనాత్మకత. ఇచ్చిన చిత్రానికి రంగులు వేయండి, చిత్రం గురించి మాట్లాడండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మకి రంగులు వేసి ఆ చిత్రం గురించి వాళ్ళకి తెలిసిన దాన్ని మాట్లాడించాలి. కింది చిత్రాన్ని చూసి మాట్లాడండి. ఇక్కడ పిల్లలకి చిత్రాన్ని చూపించి ఎవరు నీట్గా తింటున్నారో, ఏ అలవాట్లు మంచి అలవాటో పిల్లల చేత మాట్లాడించాలి. 19వ రోజు. అభినయ గేయం. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, స్నానం చక్కగా చేయాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసుడు పాలను తాగాలి, చకచకబడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, చదువులు బాగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి. ఈ గేయాన్ని పిల్లల చేత అభినయిస్తూ పాడించాలి. ఒకేలా ఉన్న పదాలను జతపరచాలి. నెక్స్ట్, గేయంలో సరళాక్షరాలకు 0 చుట్టండి. వాటిని అక్షరమాలలో గుర్తించి కింది గళ్ళలో రాయండి. పైన ఇచ్చిన గేయంలో సరళాక్షరాలకు 0 చుట్టి వాటిని అక్షరమాలలో గుర్తింపచేసి ఇక్కడ కింద గళ్ళలో రాయించాలి. సాధన పత్రం 19. గేయానికి సంబంధించిన చిత్రాలకు టిక్ పెట్టండి. పక్కన ఇచ్చిన గేయానికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి ఇక్కడ, వాటిని గుర్తించి టిక్ చేయండి. కింద ఇచ్చిన పదాలలో మహాప్రాణాక్షరాల పదాలను గుర్తించి రాయండి. రథం, ఖగం, ఘటం. ఢంక, ఫలం, భరణం. కమఠం, ఖరం, ఝషం. 20వ రోజు. కథ వినండి, చెప్పండి. కథ పేరు గుణపాఠం. గోపి చాలా అమాయక బాలుడు. ఒకరోజు పక్క ఊరికి వెళ్ళాడు. ఒక మిఠాయి అంగడిలో అరిసెలు, జిలేబీలు, పకోడీలు చూశాడు. వాటిని చూడగానే గోపీకి నోరూరి వాటినే చూస్తూ ఉండిపోయాడు. అంగడి వాడికి కోపం వచ్చింది. మా వంటకాలు వాసన చూస్తావా? అయితే డబ్బులు కట్టు అని అరిచాడు.
అక్కడ ఉన్న రామయ్య చూసి ఏమిటి గొడవ అని అడిగాడు. అంగడివాడు జరిగిందంతా చెప్పాడు. గోపి కట్టాల్సిన డబ్బు నేను కడతాలే అన్నాడు రామయ్య. రామయ్య డబ్బు సంచిని అంగడివాడి చెవి దగ్గర గలగలలాడించాడు. డబ్బుల చప్పుడు విన్నావు కదా, నీ డబ్బులు నీకు అందాయిలే అన్నాడు. అంగడివాడు తను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ కథను పిల్లల చేత సొంత మాటల్లో చెప్పించాలి. ఈ కథ ద్వారా పిల్లలు ఏం తెలుసుకున్నారో వాళ్ళ చేత చెప్పించాలి. గోపికి మిఠాయిలు ఇష్టం కదా, మరి మీకేమి ఇష్టమో చెప్పండి. రామయ్య స్థానంలో మీరుంటే ఏం చేసేవారో చెప్పండి. నాటకీకరణ సాధనపత్రం 20. గుణపాఠం కథను తరగతిలో విద్యార్థుల చేత నాటకీకరణ చేయించాలి. ఆటాడుదాం. ఉపాధ్యాయుడు పిల్లలందరినీ వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరిని పిలిచి కుంటూ ఇక్కడిచ్చిన పదాలు ఒక్కొక్క పదం చదువుకుంటూ చివరి పదం దాకా వెళ్ళేలాగా ఆడించాలి. ఆ పదములోని అక్షరాలను అక్షరమాల చాటులో గుర్తింపచేయాలి. పలక, కలక, పడవ, ఉడత, జలజ, అరక, శనగ, ఓడ, పనస. ఈ అక్షరాలను అక్షరమాలలో కూడా గుర్తింపచేయాలి. Subscribe for more videos. Thanks for watching.